అయితే మీకు తెలిసే ఉంటుంది రీసెంట్ స్కామ్ గురించి ఐవీఎఫ్. సారీ టు సే అబౌట్ ఇట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. బట్ జనాలు ఎలా ఇది జెన్యూన్ ఉంది అని ఎట్లా చూసుకోవాలి చెప్పండి? Yeah, it's a tricky question, Andy. It's a matter of faith, and it's very sad what has happened. But most of the centers don't do this. మీకు పెద్ద పెద్ద సెంటర్స్ లో ఇది ఫాలో అవ్వరు, బికాస్ లా ఇస్ సో స్ట్రిక్ట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్. చాలా కష్టపడి చదువుకొని ఈ ఫీల్డ్ లో జస్ట్ గైనకాలజిస్ట్ కాదండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దిగాలి అంటే దీనికి ఒక ఫెలోషిప్ ఉంటుంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ రావాలి, దీంట్లో స్కిల్ రావాలి, ఆ తర్వాతనే దిగుతారు. సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ దట్ యూ చెక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డాక్టర్, ద ఎంబ్రియాలజిస్ట్, ద సెంటర్, అవన్నీ చెక్ చేయండి తప్పకుండా. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫేత్ మీదనే ఇది నడిపించాలి. డెఫినెట్లీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్, ప్రీవియస్ పేషెంట్స్ తో కూడా మీరు రివ్యూస్ అవన్నీ చూసుకుంటే బాగుంటుంది. ఓకే, లా పరంగా ఏమేమి సర్టిఫికేషన్స్ వచ్చాయి, ఏవి చూసుకోవచ్చు? లా పరంగా మాకు రూల్స్ ఆర్ దట్ వీ హావ్ టు పుట్ అప్ అవర్ ART 2 లైసెన్స్. ART 2 లైసెన్స్ 1 ఏంటంటే ఉట్టి టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇవ్వడము, IUI వరకు, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ వరకు చేయొచ్చు వాళ్ళు, ART 1 లెవెల్ ఉన్న వాళ్ళు. వీఆర్ ART లెవెల్ 2. ఈ లెవెల్ 2 లో ఏం చేస్తాము, we give injections for IVF, we get the eggs out, we mix the egg and the sperm, ఇవన్నీ ఉంటాయి. సో డిస్ప్లే లో ఈ లెవెల్ 2 ఉందా లేదా చూసుకోండి సెంటర్ లో. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద మీ డిగ్రీస్ చూపియండి అనొచ్చు, మీ సర్టిఫికేట్స్ చూపియండి అనొచ్చు, ఇవన్నీ కూడా అనొచ్చు. దెర్ ఇస్ నో హార్మ్. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్. వీ హ్యావ్ ఇన్స్పెక్షన్స్ బై ద గవర్నమెంట్ బాడీ. వాళ్ళు వచ్చి మా ఇవన్నీ చెక్ చేస్తారు రెగ్యులర్లీ. సో మీకు హక్కులు ఉన్నాయి, డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్. దెన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్సెంట్స్ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. ఇవన్నీ చూసాకనే యూ కెన్ గో హెడ్ విత్ ఇట్. It's a matter of trust, and when you connect with the doctor only, you can understand.